8 వ్యక్తులు పట్టపగలే దొంగతనం చేశారు. ఆమె టీ కొట్టు పెట్టుకుంటూ తన భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు. 10-11 గంటలకి వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజు కూడా 22వ తారీఖు ఉదయం వెళ్ళిపోవడం, రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు. అన్నీ ఇస్తారు. మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరిగింది. దాని మీద ఇమీడియట్గా మా ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు నేరస్థలాన్ని జరగడం అంతా కూడా పరిశీలన చేస్తే నేరం జరగడం అనేది వాస్తవం. మాకు 17 తులాల బంగారం ముందుగా 14 తులాలే పోయినట్టుగా గుర్తించారు. తర్వాత ఇంకా ఎత్తితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది. మొత్తం 17 తులాల బంగారం పోయింది. దాని మీద మా సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చేది శ్రద్ధానికి వచ్చి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయమైంది. ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి క్లూ అనేది లభ్యం కాదు. తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్వెట్స్ వచ్చింది. అదర్ దాని మీద ఆ ఊళ్ళో పర్మనెంట్గా ఒక నిఘాను పెట్టారు. ఎందుకంటే ఇదే సేవ్ చేయాలి. అలా 17 తులాల నుంచి తరచుతో పర్మనెంట్గా ఆ ఊళ్ళో సిబ్బందిని పెట్టి అసలు ఏంటి ఎవరో లోకలే తీశారు, బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు. అతన్ని పికప్ చేయడం, అతను నిఘా పెట్టడం, అతను ఖర్చు పెట్టే విధానము, అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు, అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్, అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేశాడు. అతను ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఉదయాన్నే తలుపులన్నీ వేసుకుని పనులకు వెళ్ళిపోతారు, సాయంత్రం రాత్రికి వస్తారు. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు ఇల్లు ఇలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు, కుదరలేదు. ఆ 22వ తారీఖు ఏమైందంటే వీళ్ళు వెనకాల డోర్ వేయడం వచ్చారు. బిజినెస్కి వెళ్ళే పర్పస్ తొందరలో బ్యాక్ సైడ్ డోర్ వేయలేదు. అది అబ్జర్వ్ చేశాడు. అంటే ఆల్రెడీ ఏళ్ళ మీద పన్ను ఉంది. ఎందుకంటే ఇద్దరు పనిచేస్తున్నారు, డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, పన్ను ఉంది. సో వెంటనే ఆ బ్యాక్ సైడ్ డోర్ వేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకుని బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాళాలు ఎక్కడ పెడతారో తెలిసి ఆ తాళాలను తీసుకుని వీరి వల్ల ఉన్నటువంటి మొత్తం వస్తువులని పట్టుకెళ్ళి దాన్ని అతను ఆ ఇంటి దగ్గర ఒక స్పీకర్ బాక్స్ ఉంటాయి, ఆ బాక్స్లో దాచి ఇవంతా ఉంచాడు. అవసరానికి వాడుతున్నాను. ఆ పందాలో నిన్న 6 తులాల బంగారం అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీర్చడం కోసం 6 తులాల బంగారం తీసుకెళ్ళి అనగా పెట్టడానికి వెళ్తూ ఉంటే అప్పటికీ అక్కడ నిఘాలో ఉన్నటువంటి స్టాఫ్ ఏఏ గారు, ఎస్ఐ గారు చెప్పడం ఇమీడియట్గా వెళ్ళి అతన్ని నిన్న సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అడ్మిట్ అయ్యాడు. మొత్తం ఇంటాక్ట్ బంగారం అంటే ఎంతైతే పోయిందో 17.5 తులాలు వస్తువులు అలాగే మొత్తం వస్తువులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో సిఐ గారు, అలాగే మా ఎస్ఐ, ఇలాగే ఉంటా ఉన్నాము ఎస్ఐ గారు రికవరీ విషయంలో, అలాగే సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా, ఎందుకంటే క్లూ ఉండి పట్టుకోవడం ఒక పద్ధతి, ఎటువంటి క్లూ లేకుండా దీన్ని ఏమంటామంటే ఛాన్స్ అఫెన్స్ అంటారు. అంటే అనుకోకుండా దొరికిందండి. అంటే ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్. యాక్చువల్గా జోగిరాజ్ అనేవాడు ప్రొఫెషనల్ నేరస్తుడు కాదు. అది మేము కష్టపడుతుంది లేదు అనుకోవచ్చు, కానీ నేను కూడా అందులో కమిటీలో మెంబరే. ఆర్డీఓ గారు మేము ఉంటారు, వాళ్ళు కూడా ఇంకో కమిటీకి వెళ్తున్నాము. ఎక్కడా కూడా ఆపేది లేదు. ఇల్లు లేకుండా ఉంటే మొన్న 14 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అన్ని కూడా మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ పంపడం జరిగింది. వారే డిస్పోజ్ చేస్తారు. పోలీస్ మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ వారి సహకారంతో మేము చెక్ పోస్ట్ దగ్గర బిల్లులు లేకుండా వెళ్ళిన అన్ని వెహికల్స్ని కూడా మైన్స్కి అప్పగించడం జరిగింది. మొన్న ఒక రోజే కాదు, అంతకు ముందు కూడా 4 బళ్ళు 5 బళ్ళు ఇప్పుడు